సార్ చెప్పండి, యోగాంధ్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ యొక్క అంతర్జాతీయ యోగాంధ్ర వేడుకల్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూసుకుంటే విశాఖపట్నం నిర్వహించడం జరిగింది. దీనికి దాదాపుగా 3,00,000 పైచిలకు హాజరవడం, వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో కూడా స్థానం దక్కించుకోవడం జరిగింది. అయితే మోదీ గారు యొక్క యోగా డే నిర్వహించినందుకు గాను నారా లోకేష్ గారిని ప్రత్యేకంగా అభినందించారు. మొత్తంగా ఆంధ్రప్రదేశ్లో యోగాంధ్ర వేడుకలకు సంబంధించి మోదీ గారు ప్రశంసించడం గురించి మీ యొక్క అభిప్రాయం ఏమంటారు? ఒకటి, యోగాంధ్ర కార్యక్రమం అనేది ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగింది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు వినూత్నమైన ఆలోచనలు చేస్తారు. దేశం మొత్తం మన వైపు చూడాలి, ప్రపంచం మొత్తం మన వైపు చూడాలనే ఆలోచనలు చంద్రబాబు నాయుడు గారివి. ఇంటర్నేషనల్ యోగా డే గురించి వచ్చినప్పుడు ప్రధానమంత్రి గారు గత పర్యటనకు వచ్చినప్పుడు అడుగుతూ ఉంటే మేము ఇంటర్నేషనల్ యోగా డే మేము కండక్ట్ చేస్తామని, రికార్డు స్థాయిలో కండక్ట్ చేస్తామని చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. దాన్ని ఛాలెంజ్గా తీసుకొని మే 21 నుంచి ఈ 21 వరకు నెల రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దీంట్లో దాదాపుగా 1 కోటి మందికి పైగా పాల్గొనడం జరిగింది. ప్రత్యక్షంగా పాల్గొని చేయడం జరిగింది. యోగా అంటే ఏదో నార్మల్గా ఒకరోజు ఇది కాదు, ఇది మన జీవితంలో భాగం అవ్వాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరూ వాళ్ళ ఉద్యోగరీత్యా కావచ్చు, ఎన్నో పనులు చేస్తూ ఉంటారు. ఇప్పుడున్న ఆరోగ్య సమస్యలు ఇవన్నీ చూస్తున్నాం. ఇది ఏంటంటే యోగా అనేది వీటన్నిటికీ ఒక పరిష్కారంగా ఉంటుంది. ఇది ఒక అలవాటుగా చేసుకోవాలి అని చెప్పి ఇది ఒక రోజులో అయిపోయేది కాదు, 2 రోజులు అయిపోయేది కాదు, ఒక నిరంతర ప్రక్రియలా జరగాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఇది నెల రోజుల పాటు కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామ స్థాయి వరకు ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈ రోజు వైజాగ్లో ప్రధానమంత్రి గారి నేతృత్వంలో ఆయన రావడం జరిగింది. ఆయన వచ్చిన దాని సందర్భంగా ఇది ఒక రికార్డు స్థాయిలో, గతంలో గుజరాత్లో సూరత్లో జరిగింది, దాదాపు 1,00,000 మంది వచ్చి ఆ రికార్డుని బ్రేక్ చేసే విధంగా 3,00,000 మందికి పైగా ఈరోజు ప్రత్యక్షంగా ఈరోజు పాల్గొంటుంది. ఇది కూడా ఏదో నోటి లెక్కగా కాదు, పాల్గొన్న ప్రతి ఒక్కరు వాళ్ళ మొబైల్లో QR కోడ్తో స్కాన్ చేసి రిజిస్ట్రేషన్ ఆన్ స్పాట్ చేసుకోవడం జరిగింది. ఇది 3.5 లక్షల దాకా రిజిస్ట్రేషన్స్ అయ్యాయని చెప్పి, అంటే గత రికార్డుని బ్రేక్ చేసి గిన్నిస్ రికార్డు అని చేయడం జరిగింది. నిన్న సాయంత్రం దాదాపు గిరిజన విద్యార్థులతో ఒక సూర్య నమస్కారం కార్యక్రమం జరిగింది. అది కూడా ఒక రికార్డుని సృష్టించడం జరిగింది. ఈ విధంగా ఎన్నో రికార్డుల్ని సృష్టించడం జరిగింది ఈ యోగాంధ్ర కార్యక్రమం ఈ నెల రోజుల పాటు. ఈరోజు దాదాపుగా ఒక వినూత్నంగా ఈరోజు జరగడం జరిగింది. ఇది ప్రధానమంత్రి మోడీ గారు కూడా ఈ కార్యక్రమాన్ని అత్యంత సక్సెస్ చేసినందుకు చంద్రబాబు నాయుడు గారిని, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిని అభినందిస్తూ నారా లోకేష్ గారిని ప్రత్యేకంగా అభినందించడం జరిగింది. నారా లోకేష్ గారిని ప్రత్యేకంగా ఎందుకు అభినందించారంటే ఈ కార్యక్రమం వెనక నెల రోజుల పాటు ప్రత్యక్షంగా ఆయన పర్యవేక్షిస్తూ ఆయన నెల రోజుల పడ్డ కష్టానికి ఈరోజు ప్రతిఫలం అని చెప్పి చెప్పుకోవచ్చు నరేంద్ర మోడీ గారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు థింక్ గ్లోబలే అంటారు, లోకేష్ గారు కూడా అదే స్థాయిలో ఆలోచిస్తూ ఈరోజు ఈ ఈవెంట్ని గ్రాండ్ సక్సెస్ చేశారు. ఈ కష్టాన్ని చూసిన నరేంద్ర మోడీ గారు వేదిక ముందు అందరి ముందు లోకేష్ గారిని అభినందించడం జరిగింది. ఇది నిజంగా లోకేష్ గారి నాయకత్వ పటిమ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎవరైనా మంచి చేస్తే అభినందిస్తారు. అలాంటిది లోకేష్ గారు గతంలో విద్యాశాఖలో ప్రక్షాళన ఏ విధంగా చేశారో చూసాం. ఆయన ఏదంటే ఒక ఛాలెంజింగ్గా తీసుకుంటాడు దేన్నైనా. ఈరోజు ఈ యోగాంధ్ర కార్యక్రమం కూడా ఛాలెంజింగ్గా తీసుకొని గత నెల రోజులుగా వైజాగ్కి అనేక పర్యాయాలు వెళ్తూ అక్కడ పర్యవేక్షిస్తూ అక్కడ కార్యక్రమాలను దగ్గరుండి చూసుకుంటూ అన్ని కార్యక్రమాలు చక్కదిద్దాడు. ఈరోజు చక్కదిద్ది ఈరోజు కార్యక్రమం విజయవంతం చేశారు. ఈ విజయవంతం చేసినందుకు గాను ప్రతి ఒక్కరూ లోకేష్ గారిని అభినందిస్తారు. అదేవిధంగా నరేంద్ర మోడీ గారు కూడా ఇలాంటి యువ నాయకుడు అనే వ్యక్తి దేశానికి ఆదర్శం అని చెప్పి చెప్పడం జరిగింది. ఇలాంటి వ్యక్తి ఒక పట్టుదలతో పనిచేశాడు, ఈరోజు సాధించాడు. ఈ ప్రపంచ రికార్డు వచ్చిందంటే దాంట్లో లోకేష్ గారి పాత్ర అనేది కీలకం అని చెప్పి ఈరోజు నరేంద్ర మోడీ గారు అభినందించడం జరిగింది. ఇది నిజంగా ఆంధ్ర రాష్ట్రానికి భవిష్యత్తు నాయకుడు లోకేష్ అని చెప్పడానికి ఇది కూడా ఒక నిదర్శనంగా ఈరోజు నరేంద్ర మోడీ గారి మాటలను కూడా మనం చూడొచ్చు. ఫైనల్గా యోగా అనేది నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక మాట చెప్పడం జరిగింది, యోగా అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక భాగం కావాలి. ముఖ్యంగా యువత ప్రతిరోజు గంట సేపు యోగా చేయండి. ఎందుకంటే ఇప్పుడున్నది మీరు సాఫ్ట్వేర్ చేసినా ఏ జాబ్ చేసినా మీకు స్ట్రెస్ కావచ్చు, ప్రెషర్ కావచ్చు, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నిటిని మీరు హ్యాండిల్ చేయాలంటే ఇది యోగా ద్వారా మాత్రమే సాధ్యం. యోగా చేయండి అని చెప్పి చెప్పడం జరిగింది. మీ ఆరోగ్యానికి కూడా మంచిది. ప్రతి ఒక్కరు ఇది జీవితంలో భాగం చేసుకోమని చెప్పడం జరిగింది. అక్టోబర్ నుంచి కూడా యోగాకు సంబంధించి లీగ్ కూడా ఆంధ్రప్రదేశ్లో నిర్వహిస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా కామన్వెల్త్ గేమ్స్లో, అదేవిధంగా ఒలింపిక్ గేమ్స్లో కూడా యోగాని పెట్టే విధంగా నరేంద్ర మోడీ గారిని కూడా కృషి చేయమని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. దాన్ని కూడా ఆ ప్రతిపాదన కూడా నరేంద్ర మోడీ గారు స్వీకరించి భవిష్యత్తులో యోగాని కామన్వెల్త్ గేమ్స్లో కావచ్చు, ఒలింపిక్స్ గేమ్స్లో కూడా పెట్టేదానికి కృషి చేస్తారని చెప్పి తెలియజేసుకుంటున్నాను. మరి అయితే ఇప్పుడు చూసుకుంటే ఈ యొక్క యోగాంధ్ర వేడుకలకు సంబంధించి ఈ యొక్క యోగాంధ్ర వేడుకల్లో ఆంధ్రప్రదేశ్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కార్యక్రమాన్ని దెబ్బతీయాలని చెప్పేసి గతంలో జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలు చూసుకుంటే ఎన్నో అక్రమ కుట్రలు చేశారు. వాటన్నిటిని దాటుకుని ఈరోజు పర్యటన ఏదైతే చూసుకుంటే ఇవన్నీ విజయవంతంగా ముగిసుకుంది. దీని గురించి ఏమంటారు? ఒకటి,
ఈ రోజటి నుంచి కాదు, మనం గత పురాణాల నుంచి చూస్తే ఏదైనా మంచి కార్యక్రమం జరుగుతుంటే రాక్షసులు అనే వాళ్ళు అడ్డుపడుతూ ఉంటారు. రాక్షసులు అడ్డుపడినంత మాత్రాన అవేవి ఫెయిల్యూర్ అయిపోతాయని కాదు. ఇక్కడ కూడా అంతే. జగన్మోహన్ రెడ్డి అనే ఒక రాక్షసుడు ఈ కార్యక్రమాన్ని ఎట్టయినా సక్సెస్ చేయకూడదు అని ఎన్నో అడ్డంకులు సృష్టించాడు. కానీ ప్రజలందరూ ఏకమైతే ఎలాంటి రాక్షసుడు ఏమి చేయలేడని ఈరోజు ప్రజలు నిరూపించారు. రాత్రి 2:30 నుంచి ఎక్కడైతే వాళ్ళ స్పాట్స్ ఉన్నాయో అక్కడ వరకు రావడం జరిగిందంటే 3 లక్షల మంది స్వచ్ఛందంగా రావడం జరిగిందంటే ఇది నిజంగా ఒక చరిత్ర. ఆ చరిత్ర ఆంధ్రప్రదేశ్ ఒకటి చంద్రబాబు నాయుడు గారు అంటారు, చరిత్ర సృష్టించాలన్నా మేమే, ఆ చరిత్ర తిరగరాయాలన్నా మేమే అన్నట్టు. గతంలో మనం ఈ రోజు కాదు 2000-2002కి వెళ్తే ఆనాడే ఆఫ్రో ఆసియన్ గేమ్స్ కావచ్చు, ఇలాంటి నేషనల్ గేమ్స్ కావచ్చు, ఇలాంటివి మన హైదరాబాద్లో కండక్ట్ చేశారు చంద్రబాబు నాయుడు గారు 2000 సంవత్సరం ఆ రోజుల్లోనే. మళ్ళీ ఈరోజు ఇలాగే ఇంటర్నేషనల్ యోగా డే కావచ్చు. గతంలో మనం చూసుకుంటే 2018 అప్పుడు ఇంటర్నేషనల్ సైన్స్ డే కూడా కావచ్చు తిరుపతిలో నిర్వహించారు. ఇలాంటివి ఏదైనా కార్యక్రమం నిర్వహించాలంటే అది ఒక కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయాలంటే చంద్రబాబు నాయుడు గారు వస్తుంది. ఈ రోజు లోకేష్ గారు కూడా తోడవడంతో ఇది మరింత విజయం సాధించిందని తెలియజేసుకుంటూ ఉన్నాం. అయితే వైఎస్ఆర్సీపీ శ్రేణులు కొంతమంది నాయకులు మాట్లాడుతూ ప్రజాధనాన్ని, కోట్ల రూపాయల ప్రజాధనం యోగాంధ్ర వేడుకలు అని చెప్పేసి వృధా చేస్తున్నారు, దీనివల్ల రాష్ట్రానికి ఏం మేలు జరుగుతుంది అంటున్నారు, దాని గురించి ఏం చెబుతారు? ఇక్కడ ప్రజాధనం అనేది ఏదో తినేదానికి కాదు, ప్రజల యొక్క ఆరోగ్యం కోసం పెట్టింది. యోగా అనేది ప్రతి ఒక్కరి జీవితంలో భాగం అవ్వాలి అని చెప్పి దానికోసం ప్రజల కోసం ఖర్చు పెట్టడం జరిగింది. అంతేగాని ఇదేదో ఎవరికో కాంట్రాక్టర్ల కోసం ఖర్చు పెట్టింది కాదు. ఇక్కడ ప్రతి ఒక్కరు వాళ్ళకి ఎవరైతే పార్టిసిపేట్ చేసే వాళ్ళకి సర్టిఫికేషన్స్ కావచ్చు, వాళ్ళకి సంబంధించి ఈ మ్యాట్స్ కావచ్చు, ఇవన్నీ ప్రజలకే ఇచ్చారు. ఎవరు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఇంటికి ప్రజలకు ఇచ్చారు. మీరు ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ చేయండి, ఈ నెల రోజులు చేశారు, ఇదే మీ జీవితంలో భాగస్వామి. ఏదంటే మనకు కొన్ని ప్రిన్సిపల్స్ ఉంటాయి, 45 డేస్ 90 డేస్ ప్రిన్సిపల్స్. ఆ విధంగా భాగం చేస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఇది ప్రతి ఒక్కరి జీవితంలో భాగం అవ్వాలి. ఇది గుర్తుపెట్టుకోవాలి. తెలియని మూర్ఖులు ఎన్నైనా మాట్లాడతారు, వాళ్ళ మాటలను మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇది ప్రజల కోసం ఖర్చు పెట్టారు, ప్రజలు దీంట్లో భాగస్వామ్యం అయ్యారు, ప్రజలు సక్సెస్ చేశారు ఈ ప్రోగ్రామ్ని. అయితే మరి నారా లోకేష్ గారికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి మధ్య ఉన్నటువంటి సంబంధం ఉదాహరణకు చూసుకుంటే ఎవరికి ఉన్నంత వ్యక్తిగత సమయం మొన్న రోజున వెళ్ళి కలిసి రావడం జరిగింది ఢిల్లీలో. అదేవిధంగా నారా లోకేష్ గారు కూడా మొన్న రోజున మాట్లాడుతూ ప్రధాని మోదీ గారిని కలిసిన తర్వాత అనేక కీలక మార్పులు తీసుకోవడం జరిగింది, నాలో కూడా కొత్త అనుభూతులు కూడా వస్తాయని చెప్పి చెప్పుకుంటున్నారు. వీటన్నిటికి భిన్నంగా ప్రశంసించను. వీళ్ళిద్దరి యొక్క కాంబినేషన్ గురించి మీరు ఏమంటారు? ఒకటి, లోకేష్ గారు అన్న మాటను మనం బాగా గుర్తు చేసుకుంటే ఆయన ఏమన్నాడు, నరేంద్ర మోడీ గారు 2000 సంవత్సరం నుంచి ఈ రోజు వరకు గుజరాత్ ముఖ్యమంత్రిగా నుంచి నేటి ప్రధానమంత్రి వరకు ఆయన ప్రయాణం చూస్తే ఇన్నేళ్ళు ప్రజా జీవితంలో ఆయన ఎలా సాగాడు, అలాంటి సూచనలు ఇవ్వమన్నప్పుడు ఆయన ఒకటే చెప్పాడు, ప్రజలతో మనం అభివృద్ధి సంక్షేమం కాదు ఒక ఎమోషనల్ బాండింగ్ అనేది ఏర్పరచుకోవాలని. అదనేది ఖచ్చితంగా ఆయనలాగా ఏర్పరచుకునే దానికి నేను కూడా ప్రయత్నిస్తాను. ఎందుకంటే ఒక నాయకుడు వెళ్ళే మార్గం మంచిదైతే ఆ మార్గాన్ని మనం కూడా అలవరుచుకోవాలి, ఆ విధంగా వెళ్ళాలి అని చెప్పడం జరిగింది. ఇది ఖచ్చితంగా ఆ విధంగా ఉపయోగపడుతుందని నేను భావిస్తూ ఉన్నాను. ఇప్పుడైతే యోగాంధ్ర వేడుకలు వైజాగ్లో నిర్వహించారు కాబట్టి ప్రపంచవ్యాప్తంగా వైజాగ్ని ప్రమోట్ చేయాలని ఇప్పటికే బాబు గారు అనేక ప్రయత్నాలు చేయడం జరిగింది. ఈ యొక్క యోగాంధ్ర వేడుకల ద్వారా అది ఏమన్నా కళలు సాకారే అవకాశం ఉందంటారా? ఆల్రెడీ సక్సెస్ అయింది కదండి. ఈ రోజు అద్భుతంగా ప్రపంచ రికార్డు సాధించాం. ఖచ్చితంగా వైజాగ్ బ్రాండ్ అనేది ప్రపంచ స్థాయిలో ప్రమోట్ చేసాం. గతంలో ఉండేవాళ్ళు ఋషికొండకు బోడిగుండు కొడితే వైజాగ్ని గంజాయి హబ్గా మారిస్తే ఈరోజు గంజాయి కాదు అక్కడ ఉండాల్సింది యోగా అని చెప్పి ఈరోజు ఇంటర్నేషనల్ యోగా డే అదే వైజాగ్లో పెట్టి ప్రభుత్వం వచ్చిన 1 సంవత్సరంలో ప్రపంచం మొత్తం వైజాగ్ వైపు చూసే విధంగా మరల్చాం. అది తెలుగుదేశం పార్టీ క్రెడిబిలిటీ, ఎన్డీఏ క్రెడిబిలిటీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.